Good morning, all of you. This is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, which is affiliated to Adikavi Nanna University, Rajamahendravaram. Today, I will discuss about second year, total second year, BSc, BCom, BA, common subject, analytical skills. In this, our next topic is 5th unit, profit and loss. Profit and loss. ఓకే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఫస్ట్ తెలుసుకోవాల్సినవి ఏంటంటే కొన్ని ప్రాఫిట్ అంటే ఏంటి, గెయిన్ అంటే అదే ప్రాఫిట్ ఆర్ గెయిన్, లాస్ అంటే ఏంటి, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, దీని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ కాస్ట్ ప్రైస్. The price at which an article is purchased is called its cost price, abbreviated as CP. అంటే మనం ఏదైతే కొంటున్నామో, అంటే పర్చేజ్ చేస్తున్నామో, కొంటున్నామో, ఆ కొనడాన్ని మనం కొనే ప్రైస్నే మనం కాస్ట్ ప్రైస్ అంటాం అనమాట. ఓకే, దీన్ని సిపి తోటి డిఫైన్ చేస్తాం. అలాగే సెల్లింగ్ ప్రైస్. ద ప్రైస్ ఎట్ విచ్ an ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, అబ్రివేటెడ్ టు ఎస్పి. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మడం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే కొనడం, సెల్లింగ్ ప్రైస్ మీన్స్ అమ్మడం, అమ్మే ప్రైస్ని అనమాట. ప్రైస్ అంటే అమ్మే ప్రైస్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఇంకా ప్రాఫిట్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్, ద సెల్లర్ ఈజ్ షెడ్ టు హ్యావ్ ఏ ప్రాఫిట్ ఆర్ గెయిన్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ కంటే అంటే అమ్మే ప్రైస్ కంటే కొనే ప్రైజు ఎక్కువ ఉంటే కనుక అప్పుడు ఆ సెల్లర్కి ఏంటంటే సెల్లర్ ఈజ్ షెడ్ టు బీ హ్యావ్ ఏ ప్రాఫిట్. అంటే సెల్లర్ అన్నవాడు అంటే అమ్మేవాడికి ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇఫ్ ద సెల్లర్ ఈజ్ లెస్ దాన్ సిపి, ద సెల్లర్ ఈజ్ షెడ్ టు బీ లాస్. అంటే సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉంటే లాస్ వచ్చినట్టు, లాస్ అంటాం. ఓకే, ఇవి ప్రాఫిట్ అండ్ లాస్, కాస్ట్ ప్రైసు, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రాఫిట్ ఈక్వల్ టు, ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే లాస్ మీన్స్ లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్కి ఈక్వేషన్, ప్రాఫిట్ని డిఫరెంట్ ఫార్ములాస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, లేదా ప్రాఫిట్ బై సిపి, P/CP ఇంటూ 100. అలాగే లాస్ పర్సంటేజ్ని కనుక్కోవాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సంటేజ్కి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ పర్సంటేజ్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, L/CP ఇంటూ 100. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, ఒక ప్రోడక్ట్ మనకి ప్రాఫిట్ వస్తే కనుక అప్పుడు సెల్లింగ్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎస్పీ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఇచ్చి గెయిన్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే కనుక, గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తే ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ లాస్ అయితే కనుక లాస్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇచ్చి నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి. అలాగే నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ని కనుక్కోవాలనుకుంటే, అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి మనకి
ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే సిపి ఈక్వల్ టు 100/100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ అలాగే కాస్ట్ ప్రైస్ కొన్ని లాస్ పర్సంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ ఇస్తే మనకి కాస్ట్ ప్రైస్ని ఎలా కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇలా ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా, అసలు ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని ప్రాఫిట్ అంటాం. అంటే ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంటే P/CPE ఇంటూ 100. అలాగే లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ అలాగే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, ఇప్పుడు లాస్ పర్సంటేజ్ అండ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ అలాగే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100/100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ అలాగే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100/100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇలా మనం ఫార్ములాస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పర్సన్ బైస్ ఏ టాయ్ ఫర్ 50 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 75 రూపీస్. వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్? ఓకే, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక బొమ్మని బై ఏ టాయ్ ఎంత పర్చేజ్ చేశాడంటే 50 రూపీస్ పర్చేజ్ చేసి, అండ్ హీ సోల్డ్ ఇట్ 75 రూపీస్, అంటే సెల్స్ ఇట్ ఫర్ 75 రూపీస్కి అమ్మాడు. అయితే వాట్ విల్ బి ద గెయిన్ పర్సంటేజ్? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 50 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 75. ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈక్వల్ టు 75 మైనస్ 50, దట్ ఈక్వల్ టు 25 రూపీస్. ఇప్పుడు అకార్డింగ్ టు ఫార్ములా మనకి గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటే ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 కదా. ప్రాఫిట్ అంటే 25 బై కాస్ట్ ప్రైస్ ఎంత? ప్రాఫిట్ బై కాస్ట్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే 25/50 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 50%. ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ ఏ పర్సన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 450 రూపీస్, బట్ బికాస్ ఆఫ్ సర్టెన్ అర్జెన్సీ హీ సెల్స్ ఇట్ ఫర్ 350. ఫైండ్ హిజ్ లాస్ పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు ఇందాక ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్ కంటే చూసాం కదా గెయిన్ పర్సంటేజ్. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 450 అండ్ సెల్లింగ్ ప్రైస్ 350. ఇప్పుడు లాస్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి, దట్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 450 మైనస్ 350, 100. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, లాస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 100/450 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 200/9, దట్ ఈక్వల్ టు 22/2/9%. నెక్స్ట్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ వెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 80 అండ్ గెయిన్ ఈజ్ 20%. ఇప్పుడు ఏంటంటే మనకి గెయిన్ పర్సంటేజ్ వచ్చాడు అండ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నారు. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అప్పుడు మనకి ఇప్పుడు ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో 100 ప్లస్ 20/100 ఇంటూ 80, 120/100 ఇంటూ 80, దట్ ఈక్వల్ టు 96. ఇది
మనకి సమ్ ఫార్ములాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇంకా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మీద ఇంకా ఫార్ములాస్ ఏంటంటే మనకి లేదు ప్రాబ్లం చెప్తున్నాను. ఓకే, ఇఫ్ ఎన్ ఆర్టికల్ సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ సే 35%, దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒక ఆర్టికల్ యొక్క లాస్ పర్సంటేజ్ 35 అయితే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ పర్సంటేజ్ 65% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే ఇఫ్ ఎన్ ఆర్టికల్ సోల్డ్ అట్ ఏ గెయిన్ ఆఫ్ 35%, అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి మనకి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 135% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ buys an old scooter rupees 4,700 and spends 800 rupees on its repairs. If he sells the scooter for 5,800, his gain percent, what is his gain percentage? అంటే మనకి గెయిన్ పర్సెంట్, ఇప్పుడు ఒక బైక్ని ఆర్ బైక్ ఆర్ స్కూటర్ని 4,700 రూపీస్ పెట్టి కొని దానికి రిపేర్ నిమిత్తం, అంటే సెకండ్ హ్యాండ్ స్కూటర్ అనమాట, దానికి రిపేర్ నిమిత్తం 800 రూపీస్ స్పెండ్ చేశాడు. అయితే ఇఫ్ హీ సెల్స్ ద స్కూటర్ ఫర్ 5,800, ఇప్పుడు ఆయన 5,800 రూపీస్ పెట్టి అమ్మాడు. అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత? లాస్ పర్సంటేజ్ కాదు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంత? 4,700 ప్లస్ రిపేర్కి పెట్టింది 800, నెట్ ఈక్వల్ టు 5,500. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 5,800. ఇప్పుడు గెయిన్ ఎంత? ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, దట్ ఈక్వల్ టు 5,800 మైనస్ 5,500, దట్ ఈక్వల్ టు 300. నెక్స్ట్ అలాగే గెయిన్ పర్సంటేజ్ కనుక్కోవాలి. గెయిన్ పర్సంటేజ్ అంటే గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. గెయిన్ బై కాస్ట్ ప్రైస్ అంటే గెయిన్ అంటే 300 బై 5,800, కాస్ట్ ప్రైస్ ఎంత? 5,500. గెయిన్ బై 5,500 ఇంటూ 100. ఓకే, అంటే 300/55 అవుతుంది. ఓకే, దాన్ని క్యాల్కులేట్ చేస్తే 5/11%. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 articles is the same as the selling price of X articles. If profit is 25%, then the value of X is, అంటే the cost of 20 articles యొక్క కాస్ట్ is the same as the selling price of X articles. ఓకే, X articles యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం. అయితే ఇఫ్ ప్రాఫిట్ ఈజ్ 25%, ప్రాఫిట్ 25% అయితే ఆ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. హౌ మచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో హౌ మచ్ ఆర్టికల్స్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ యొక్క ఆర్టికల్స్ ఎన్ని అనుకుంటే, ఫస్ట్ లెట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ 1 రూపీ, దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్ ఈక్వల్ టు ఎక్స్ రూపీస్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఈక్వల్ టు 20 రూపీస్ అవుతుంది. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఒక ఆర్టికల్కి 1 రూపీ అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్కి ఎంత అవుతాయి? 20 రూపీస్ అవుతాయి. ఓకే, అంటే 20 ఆర్టికల్స్కి 20 రూపీస్ అవుతాయి కదా. ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు ఎంత? ప్రాఫిట్ ఈక్వల్ టు 20 మైనస్ ఎక్స్, అంటే 20 మైనస్ ఎక్స్ అవుతుంది. మరి గెయిన్ కాబట్టి ఓకే ప్రాఫిట్. ఇప్పుడు అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు 20 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు 25, అంటే 25 ప్రాఫిట్ ఈక్వల్ టు గెయిన్ ఏమవుతుంది మనకి? ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ బై
కాస్ట్ పర్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో 20 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు 25. ఓకే, 25 కదా, మనకి 25% సమానం కదా. కాస్ట్ ప్రైస్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ 25 కాబట్టి 25 ఈక్వల్ టు మనకి 20 మైనస్ ఎక్స్ బై, అంటే ప్రాఫిట్ 20 మైనస్ ఎక్స్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ అనేది ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 2000 మైనస్ 100x ఈక్వల్ టు 25x, దట్ ఈక్వల్ టు 2000 మైనస్ ఇప్పుడు 100xని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే 125x ఈక్వల్ టు 2000, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 16 అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్టుంది మీకు. ఓకే, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ద సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్. కాస్ట్ ప్రైజు 20 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజు ఎక్స్ ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25%, then the value of x is the value of x is, if the profit is 25%, then value x value ఎంత. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈచ్ ఆర్టికల్ 1 రూపీ అనుకుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్ ఎంత అవుతుంది, ఎక్స్ రూపీస్ అవుతాయి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఎక్స్ రూపీస్ అవుతాయి. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ ఎంత, 20 రూపీస్, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్ అంటే 20 ఆర్టికల్స్కి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఎంత అవుతుంది, 20 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది, 20 మైనస్ ఎక్స్ అవుతుంది. సో 20 మైనస్ ఎక్స్, ఇక్కడ మనకి 20 రూపీస్ ఇచ్చారా, అంతే, 20 రూపీస్, 20 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్కి మనకి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ బై సెల్లింగ్ ప్రైస్ అంటే ప్రాఫిట్ అంటే ఎంత, 20 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2000 మైనస్ 100x ఈక్వల్ టు 25x, 2000 మైనస్ 100x ఈక్వల్ టు 25x, నెక్స్ట్ 125x ఈక్వల్ టు 2000, నెక్స్ట్ x ఈక్వల్ టు 16. ఓకే, నెక్స్ట్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్, ద ప్రాఫిట్ ట్రిపుల్స్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్, ద ప్రాఫిట్ ట్రిపుల్స్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, కాస్ట్ ప్రైస్ బి, ఫస్ట్ మనం లెట్ కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, లెట్ కాస్ట్ ప్రైస్ బి ఎక్స్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ వై అనుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ బి వై అనుకున్నాం. ఇప్పుడు వై మైనస్ ఎక్స్ అంటే ప్రాఫిట్, వై మైనస్ ఎక్స్ అంటే ప్రాఫిట్. ఇప్పుడు ఏమన్నాడు, ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్, సెల్లింగ్ ప్రైస్ డబుల్డ్ అయితే ప్రాఫిట్ ట్రిపుల్డ్ అయింది. సో సెల్లింగ్ ప్రైస్ డబుల్ అంటే ఇప్పుడు 3 ఇంటూ వై మైనస్ ఎక్స్ అంటే 3 ఇంటూ వై మైనస్ ఎక్స్ మీన్స్ ప్రాఫిట్ ట్రిపుల్డ్ ఈక్వల్ టు, ఇప్పుడు దానికి దేనికి సమానం, మనకి సెల్లింగ్ ప్రైస్ డబుల్డ్కి సమానం. అంటే సెల్లింగ్ ప్రైస్ డబుల్డ్ అంటే 2y మైనస్ ఎక్స్ యొక్క ప్రాఫిట్కి సమానం. ఓకే, 2y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2y మైనస్ ఎక్స్, దట్ ఈక్వల్ టు మనం ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ ఇప్పుడు y ఈక్వల్ టు 2x అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్, దట్ ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్, దట్ ఈక్వల్ టు ఎక్స్. ఎందుకంటే y ఈక్వల్ టు 2x వచ్చింది కదా, 2xని దీంట్లో చేస్తే 2x మైనస్ ఎక్స్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి మనకి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ అనేది ఎక్స్ వచ్చింది మనకి, కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అంటే 100% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇది 100%. మళ్ళీ చూడండి, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్ అయితే ద ప్రాఫిట్ ట్రిపుల్ అయింది. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు దాన్ని కనుక్కోవాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ డబుల్ చేస్తే కనుక ప్రాఫిట్ అనేది ట్రిపుల్ అయింది, అంటే అమ్మే ప్రైసు డబుల్ చేస్తే మనకి ప్రాఫిట్ ట్రిపుల్ అయింది. అంటే ప్రాఫిట్
ప్రాఫిట్కి యాక్చువల్గా మనకు ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో మామూలుగా అయితే మనకి ఫస్ట్ సపోజ్ కాస్ట్ ప్రైస్ని ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ని వై అనుకుంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ ఏంటి, దాని యొక్క ప్రాఫిట్ 3 × y - x అవుతుంది. ఓకే, దాని యొక్క ప్రాఫిట్ మనకి ప్రాఫిట్ ట్రిపుల్స్ అన్నాడు కదా, 3 × y - x. ఇప్పుడు ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ డబుల్ చేస్తే ట్రిపుల్ అయింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 2y, వైని 2y అవుతుంది. 2y - x దేనికి సమానం అవుతుంది, 3 × y - xకి సమానం అవుతుంది. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే y = 2x అవుతుంది. ఓకే, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇప్పుడు y - x, దట్ ఈక్వల్ టు y - x అంటే y అంటే మనకి 2x - x, దట్ ఈక్వల్ టు x. ఓకే, ఇది ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటే ప్రాఫిట్ పర్సంటేజ్ని మనం x/x × 100 అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే x, కాస్ట్ ప్రైస్ని x అనుకున్నాం కాబట్టి x/x × 100. సో 100% ప్రాఫిట్. నెక్స్ట్, ఇన్ certain store the profit is 320% of the cost. If cost increases by 25% but selling price remains constant, approximately what percentage of the selling is the profit? అంటే ద సెర్టైన్ స్టోర్, ఒక సెర్టైన్ స్టోర్లో ప్రాఫిట్ అనేది 320% వచ్చింది కాస్ట్కి. ఓకే, ఆఫ్ ద కాస్ట్. ఇఫ్ ద కాస్ట్ ఇంక్రీజెస్ బై 25%, కాస్ట్ 25%ని ఇంక్రీజ్ చేస్తే కనుక ఇంక్రీజెస్ బై 25%, బట్ సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్, సెల్లింగ్ ప్రైస్ని కాన్స్టెంట్గా ఉంచి కాస్ట్ ప్రైస్ని 25% ఇంక్రీజ్ చేస్తే వాట్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద సెల్లింగ్ ఈజ్ ద ప్రాఫిట్? అంటే యాక్చువల్గా 320% ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు కాస్ట్ని 25% పెంచితే లాస్ వస్తుంది యాక్చువల్గా, కానీ ఇక్కడ 320% ప్రాఫిట్ ఉంది కాబట్టి అంటే ఇంకా కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిటే తగ్గుతుంది, అంటే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ లెట్ కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకుంటే దెన్ ప్రాఫిట్ ఈక్వల్ టు 320 రూపీస్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 420 రూపీస్ అవుతుంది. ఓకే, సెల్లింగ్ ప్రైస్ అనేది 420 రూపీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవాలంటే మనకి ప్రాఫిట్ 100 ప్లస్ అది ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములాని బేస్ చేసుకుని కనుక్కుంటాం. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్రాఫిట్ ఈక్వల్ టు ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఎంత 100 అయితే ప్రాఫిట్ 320 అయితే మనకి సెల్లింగ్ ప్రైస్ 420 అవుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ 125% అయితే 100 రూపీస్కి 125 రూపీస్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 420. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 120 రూపీస్. అంటే 25% కాస్ట్ని పెంచాం కదా. ఇక్కడ ఏమన్నాడు, మనకి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఇఫ్ ద కాస్ట్ ఇంక్రీజెస్ బై 25% కాస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 25% కాస్ట్ అంటే 100కి 25% ఇంక్రీజ్ అంటే 125%. 125% అవుతుంది కదా, 125 రూపీస్ అవుతుంది. సో అప్పుడు ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ 125% ఆఫ్ 100 అవుతుంది, దట్ ఈక్వల్ టు 125 రూపీస్ అవుతుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్ 420 అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 420 మైనస్ 125 అంటే 295. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలంటే 295 బై కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 420 × 100, దట్ ఈక్వల్ టు, ఎందుకంటే సెల్లింగ్ ప్రైసే కాన్స్టెంట్గా ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. ఓకే, 295 బై 420 × 100 ఈక్వల్ టు 70% అప్రాక్సిమేట్లీ. ఓకే, 70% అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్, మళ్ళీ చూడండి ఒకసారి ఇది. ఇన్ ఏ సెర్టైన్ స్టోర్, ఒక సెర్టైన్ స్టోర్లో
ఒక ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్ 320% ఉంది. అయితే కాస్ట్ని ఇంక్రీజ్ చేసాం, 25% ఇంక్రీజ్ చేశారు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ మాత్రం కాన్స్టెంట్గా ఉంచారు. అప్పుడు అప్రాక్సిమేట్గా పర్సంటేజ్ అసలు ఎంత తగ్గుతుంది, అసలు ఎంత ఉంటుంది అని చెప్పేసి చూడాలి. అంటే తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది అనేది చూడాలి. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనేది 100 రూపీస్ అనుకుంటే ప్రాఫిట్ 320 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 320 + 100 420 అవుతుంది. ఇప్పుడు అదే కాస్ట్ ప్రైస్ 125% ఆఫ్ 100 అయితే, అంటే 25% ఇంక్రీజ్ అయింది కదా, అంటే 125% ఆఫ్ 100 అంటే 125 రూపీస్ అవుతుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 420 రూపీస్ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నాం కదా. సో ప్రాఫిట్ ఏమవుతుంది? 420 - 125 295. ఇప్పుడు 295 ఇప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే 295/420 × 100 ఓకే ఈక్వల్ టు 70% అప్రాక్సిమేట్లీగా. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీగా కనుక్కోమన్నారు కదా. నెక్స్ట్ ఏ వెండర్ బాట్ టాఫీస్ ఎట్ 6 for a rupee, how many for a rupee must he sell to gain 20%? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇప్పుడు ఏమన్నాడు? ఏ వెండర్ బాట్ టాఫీస్ ఆఫ్ 6 for a rupee, అంటే 6 టాఫీస్ 1 రూపీ కొన్నాడు. అయితే హౌ మెనీ రూపీస్ ఫర్ ఏ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20%, అంటే అతనికి ప్రాఫిట్ 20% వస్తే అతను ఎంతకు అమ్మాలి? ఓకే, ఎంతకు అమ్మాలి అన్నాడు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 6 టాఫీస్ 1 రూపీ. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 6 టాఫీస్ 20% గెయిన్ కాబట్టి 120. ఓకే, 20% గెయిన్ అంటే 120% ఆఫ్ 1 రూపీ, దట్ ఈక్వల్ టు 6/100. ఇప్పుడు 6/5 అంటే ఇప్పుడు 6/5 టాఫీస్ ఫర్ 6/5 రూపీస్ యొక్క టాఫీస్ సోల్డ్ ఎంత అమ్ముతారు? 6 రూపీస్కి అమ్ముతాడు. ఓకే, నెక్స్ట్ అలాగే 1 రూపీకి టాఫీస్ సోల్డ్ ఎంత అవుతుంది? 6 × 5/6 దట్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ద పర్సంటేజ్ నెక్స్ట్ the percentage profit earned by selling an article for 1920 rupees is equal to the percentage loss incurred by selling the same article for 1280. Yet what price should the article be sold to make 25% profit? The percentage profit earned by selling an article 1920 is equal to the percentage loss incurred by selling the same article for 1280. అంటే 1920 రూపీస్కి ఒక ఆర్టికల్ నమ్మే ప్రాఫిట్ 1280 రూపీస్కి సేమ్ ఆర్టికల్ అమ్మే లాస్కి సమానం. అయితే ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి ద ఆర్టికల్ బి సోల్డ్ టు మేక్ 25% ప్రాఫిట్? ఇప్పుడు ఎంత ప్రైస్తో అమ్మితే 25% ప్రాఫిట్ వస్తుంది? ఓకే, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుంటే ఇప్పుడు మనకి ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే మామూలుగా అయితే ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ × 100. అలాగే లాస్కి ఫార్ములా లాస్ బై
లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు 1920 బై 20 మైనస్ ఎక్స్ బై అంటే 1920 మైనస్ ఎక్స్ అనేది ప్రాఫిట్ బై ఎక్స్ ఇంటూ 100 ఈక్వల్ టు ఇప్పుడు లాస్ ఏది 1280కి అమ్మే లాస్కి సమానం అని ఇచ్చాడు కదా. సో ఎక్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ మైనస్ అనమాట, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, ఎక్స్ మైనస్ 1280 బై 100 1280 బై ఎక్స్ ఇంటూ 100 దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 1020 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1280. ఇప్పుడు ఎక్స్ని రైట్ సైడ్ తీసుకెళ్తే 2x ఈక్వల్ టు 3200, ఎక్స్ ఈక్వల్ టు 1600. ఓకే, రిక్వైర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది 125% ఆఫ్ 1600లో 125% అవుతుంది. ఎందుకంటే 25% ఏమన్నాడు మనకి ఇచ్చిన దాని ప్రకారం ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి ద ఆర్టికల్ బి సోల్డ్ 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్ రావాలంటే మనకి ఎంతకి అమ్మాలి అన్నాడు. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 160 వచ్చింది. ఇప్పుడు 25% ఎక్కువతోటి అమ్మాలి. సో 125% ఆఫ్ 16,000 కాదు 1600. ఇఫ్ దట్ ఈక్వల్ టు 125 బై అది మనకి ప్రాఫిట్ అయితే ప్లస్ చేస్తాము, లాస్ అయితే డిక్రీజ్ చేస్తాం. సో 100కి డిక్రీజ్ చేస్తాం. సో సెల్లింగ్ ప్రైస్ రిక్వైర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 125 బై 100 ఇంటూ 1600 దట్ ఈక్వల్ టు క్యాల్కులేట్ చేస్తే మనకి 2000 వచ్చింది రూపీస్. ఓకే, ఇది 2000. మళ్ళీ చూద్దాం. ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1020 అంటే ఒక ఆర్టికల్ని 1920 రూపీస్కి అమ్మితే వచ్చిన ప్రాఫిట్ టు ద ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ ద సేమ్ ఆర్టికల్ ఫర్ 1280 అంటే 1280 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చే లాస్ పర్సంటేజ్కి సమానం. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇప్పుడు 1920 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ 1280 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చే లాస్ పర్సంటేజ్ సమానం. యాక్చువల్గా ప్రాఫిట్ పర్సంటేజ్కి ఫార్ములా ఏంటి మనకి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అలాగే లాస్ పర్సంటేజ్కి లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ని ఎక్స్ అనుకుంటే ఏంటి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. అంటే 1920 మైనస్ ఎక్స్ బై 120 ఎక్స్ బై 100 ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. అలాగే లాస్ పర్సంటేజ్కి ఎక్స్ మైనస్ 1280 అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ ఇంటూ 100. సో ఇది దీనికి ఈక్వల్ టు అని చెప్పేసి మనకి ఇచ్చిన ఇన్పుట్ చెప్పిన ప్రకారం ఓకే. ఇప్పుడు అంటే లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 1920 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1280. ఇప్పుడు 2x ఈక్వల్ టు 200. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు 1600. ఈ 1600 అనేది కాస్ట్ ప్రైస్. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే వాట్ ప్రైస్ షుడ్ బి ద ఆర్టికల్ బి సోల్డ్ మేక్ 25% ప్రాఫిట్. మామూలుగా కాస్ట్ ప్రైస్ 1600. ఇప్పుడు మనకి 25% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది కనుక్కోవాలి. సో రిక్వైర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 125% ఆఫ్ 1600 దట్ ఈక్వల్ టు 125 బై 100 ఇంటూ
1600. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 2000 వచ్చింది. ఇది రిక్వైర్డ్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ some articles were bought at 6 articles for 5 rupees and sold at 5 articles for 6 rupees. Okay, some articles were bought at 6 articles for 5 rupees. Some articles, కొన్ని articles ఉన్నాయి, were bought at 6 articles for 5 rupees and sold at 5 articles for 6 rupees. Gain percentage, what is the gain percentage? అంటే కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో 6 ఆర్టికల్స్ని అమ్మితే 6 ఆర్టికల్స్ కొంటే 5 రూపీస్ కొన్నారు, 5 ఆర్టికల్స్ని 6 రూపీస్కి అమ్మారు. అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత? సపోజ్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బాట్ని ఎక్స్ అనుకుంటే కనుక, ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బాట్ ఎక్స్ ఆర్టికల్స్, ఓకే, సారీ, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బాట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 6, 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 6, 5 ఎంత అవుతుంది? 30 అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 30 ఆర్టికల్స్ అయినాయి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ ఈక్వల్ టు 5/6. 5/6 ఇంటూ, అంటే కాస్ట్ ప్రైస్ 5 ఆర్టికల్స్ కాస్ట్ కదా, ఓకే, 5/6 ఇంటూ 30, దట్ ఈక్వల్ టు 25 రూపీస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ 6/5 ఇంటూ 30, దట్ ఈక్వల్ టు 36. ఇప్పుడు గెయిన్ ఎంత? 36 మైనస్ 25, దట్ ఈక్వల్ టు 36 మైనస్ 25 అంటే 9 రూపీస్, సారీ 11 రూపీస్. సో గెయిన్ పర్సంటేజ్ ఎంత? గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో గెయిన్ బై కాస్ట్ ప్రైస్ అంటే 11/25 ఇంటూ 100, 44%. ఓకే, మళ్ళీ చూద్దాం ఒకసారి. సమ్ ఆర్టికల్స్ ఫర్ బాట్, కొన్ని ఆర్టికల్స్ కొన్నారు, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో 6 ఆర్టికల్స్ 5 రూపీస్కి కొన్నారు అండ్ 5 ఆర్టికల్స్ 6 రూపీస్కి అమ్మారు. 5 ఆర్టికల్స్ని 6 రూపీస్కి అమ్మితే 6 ఆర్టికల్స్ని 5 రూపీస్కి కొంటే అయితే దాంట్లో ఉన్న ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని ముందు మనం కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బాట్ ఈక్వల్ టు ఎంత? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కొన్న ఆర్టికల్స్ ఎన్ని కనుక్కోవాలంటే ఎల్సిఎం ఆఫ్ 6 and 5, అంటే 6 ఆర్టికల్స్కి 5 ఆర్టికల్స్కి ఎల్సిఎం కనుక్కుంటే దాని యొక్క వచ్చేదే మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బాట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 6 and 5. సో ఎల్సిఎంకి 6కి 5కి ఎల్సిఎం మనం క్యాలిక్యులేట్ చేస్తే 30 వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఇప్పుడు దాంట్లో కాస్ట్ ప్రైస్ 5 రూపీస్, ఓకే, కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ కాబట్టి 5 ఇంటూ 5/6 ఇంటూ 30 అవుతుంది. సో 25 రూపీస్ అయింది. ఓకే, కాస్ట్ బాట్ అట్ 6 ఆర్టికల్స్ అంటే 6 ఆర్టికల్స్కి 5 రూపీస్ కదా, సో అంటే 5/6 ఇంటూ 30, దట్ ఈక్వల్ టు 25 రూపీస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్, సెల్లింగ్ ప్రైస్ 30 ఆర్టికల్స్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ ఈక్వల్ టు 6 రూపీస్ కదా, సెల్లింగ్ ప్రైస్ 5 ఆర్టికల్స్కి 6 రూపీస్. సో 6/5 ఇంటూ 30, దట్ ఈక్వల్ టు 36 రూపీస్. ఇప్పుడు దీని యొక్క ప్రాఫిట్ ఎంత అవుతుందంటే 36 మైనస్ 25, 11 రూపీస్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 11/25, అంటే 11/25 అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ 11 రూపీస్ వచ్చింది, కాస్ట్ ప్రైస్ 25 రూపీస్, 11/25 ఇంటూ 100, దట్ ఈక్వల్ టు 44%. ఓకే, ఇది సమ్ ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ చూద్దాం, అంటే మిగిలిన ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం, సమ్స్. ఓకే,
ఇవి ప్రాఫిట్ అండ్ లాస్. ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ లాస్ ఆర్ గెయిన్, లాస్ అయినా గెయిన్ అయినా ఈజ్ ఆల్వేస్ రికగ్నైజ్ అట్ కాస్ట్ ప్రైస్ మీదే రికగ్నైజ్ చేస్తాము. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. అలాగే లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు లాస్ అయితే 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అనేది గెయిన్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 బై 100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ లాస్ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలనుకుంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 బై 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఇది మెయిన్. ఓకే, ఇప్పుడు ఏదైనా వస్తువు యొక్క లాస్ వస్తే దాని పర్సంటేజ్ ఇప్పుడు ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఏన్ ఆర్టికల్ సోల్డ్ ఎట్ లాస్ అయితే 35% లాస్ అయిందనుకో, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ 65% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, లాస్ అయితే. అదే గెయిన్ అయితే, అదే 35% గెయిన్ అయితే 135% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. దీని మీద కూడా మనకు ఫార్ములాస్ వచ్చినాయి, చూసారు? ఫార్ములాస్ అన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీరు గమనించట్లేదు, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొన్ని సమ్స్ మనం చూద్దాం. ఓకే.